సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. నేను ఎవ్రీడే రిక్వెస్ట్ చేస్తాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. బట్ మీరు చేయరు. ఓకే, నో ప్రాబ్లం. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు 5:30కి ఇన్ఫ్లేషన్ రేట్ డేటా న్యూస్ ఉంది. మార్నింగ్ రావాల్సిన న్యూస్ కొద్దిగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేశారు, ఈవినింగ్ షిఫ్ట్ చేశారు. సో ఇది ఈవినింగ్ ఇప్పుడు 5 o'clockకి 5:30కి వస్తుంది. ఎందుకు మారుస్తున్నారో టైమింగ్స్ అర్థమవుతున్నాయా? ఏదైనా మీకు ఆ ఫీల్ వస్తుందా? ఎందుకంటే బికాజ్ మార్కెట్ టైమింగ్స్ మారితే నైట్ 11:55 వరకు అవుద్ది. ఇప్పుడు దానికి తగ్గట్టే టైమింగ్స్ కూడా మారుస్తున్నారు, న్యూస్ టైమింగ్స్ కూడా మార్చారు. ఇది నేను చెప్పట్లేదు, కావాలంటే మీరు మన స్టాక్ మార్కెట్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి చూడండి హిందీలోని, అవి ఓపెన్ చేసి బిజినెస్ న్యూస్ ఛానల్స్ అవి ఓపెన్ చేసి చూడండి. న్యూస్ టైమింగ్స్ మారే నాలే చెప్పారు. నేను చెప్పి నాకేదో తెలిసిన అన్నట్లు నేను అన్ని వింటాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, లేదా నాకు మాత్రం అలా తెలుస్తుంది న్యూస్ టైమింగ్స్ కూడా మారాయని. సో ఇవన్నీ తగ్గట్టు టైమింగ్ తగ్గట్టే మారుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన మార్కెట్ ఇన్ఫ్లేషన్ డేట్ 5:30కి ఇది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 6 o'clockకి యూఎస్ డేటా వస్తుంది. రెండు ఇప్పుడు మనకి ఈవినింగ్ వస్తాయి. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, వచ్చేస్తుంది. ఒక గంటలో అరగంటలో న్యూస్ ఉంటుంది. ఈ రెండు ఇంపాక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 14th ఫ్రైడే అంబేద్కర్ జయంతి హాలిడే. ఓకే, సో మనకి రేపు ఒక్కరోజు, థర్స్డే ఒక్కరోజు ఉంది, ఫ్రైడే హాలిడే, నెక్స్ట్ సాటర్డే సండే హాలిడే. సో ఫ్రైడే సాటర్డే సండే 3 days హాలిడేస్, మళ్ళీ మండే మార్కెట్ స్టార్ట్ అవుద్ది. సో రేపు ఎల్లుండి కూడా హాలిడే కాబట్టి రేపే రెండు వైపుల మూమెంటం, అంటే 2 రోజులది రేపే మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. హాలిడే ఉందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళందరికీ మీకోసం ఎన్ఎస్ ఇండియాలో ట్రేడింగ్ హాలిడేస్ అని కొట్టండి, వస్తాయి. ఇక్కడ April 14th, ఇగో April 14th అంబేద్కర్ జయంతి. ఓకే, హాలిడే, ఫ్రైడే హాలిడే. కొంతమంది ఉంటారు హాలిడే అని కూడా డౌట్ లో ఉంటారు, కామెంట్ చేస్తారు, వాళ్ళ కోసం ఇది క్లియర్ డన్. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. మార్కెట్లో వీక్నెస్ లేదు. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సిన మాట, ఇంపార్టెంట్ మాట, మార్కెట్లో వీక్నెస్ అనేదే లేదు. వీక్నెస్ అంటే ఎవ్రీ డిప్ లో బయింగ్ వచ్చేస్తుంది. వీక్ గా కనిపించట్లేదు, ఎక్కడ సెల్లర్లు అంత యాక్టివ్ అవ్వట్లేదు, బయర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇలా స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళింది, ఒక డిప్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ స్లో అండ్ స్టడీగా పైకే వెళ్తుంది, మళ్ళీ ఒక డిప్ తీసుకుంటుంది, మళ్ళీ కంటిన్యూ అవుద్ది. బట్ ఇది ప్రాపర్ చూస్తే ఒక మంచి ర్యాలీలో ఉంది, అప్ ట్రెండ్ ర్యాలీలో. బట్ చాలా టైం స్పెండ్ చేస్తూ అప్ ట్రెండ్ చేస్తుంది. ఓకే, వీక్నెస్ అయితే లేదు మార్కెట్లో. ఇప్పుడు పాయింట్ ఏమైపోతుంది, రేపు మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు? ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యింది, స్మాల్ గ్యాప్ అప్, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ దగ్గర. ఎప్పుడైతే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో ఇట్ షోస్ బయర్స్ ఆర్ ఫుల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారు అని. మళ్ళీ ఇక్కడ ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నారు, మార్కెట్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది. ఆల్మోస్ట్ ఓవరాల్ గా ఇలా జోన్ లో ట్రేడ్ అవుతూ వెళ్ళింది అనమాట. ఓకే, సో రేపు ప్లాన్ ఏంటి? రేపు ప్లాన్ చెప్పే ముందు ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్తా. టెలిగ్రామ్ లో నాకు ఎవరైతే అన్న ట్రేడ్ ఎవరైతే అడిగారు, చాలా మంది అడిగారు. అందరికి ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది అడిగారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే మేము అడగడం వల్లే చెప్తున్నారేమో అనుకుంటున్నారు. కాదండి, చాలా మంది అడిగారు. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ రండి, ఈ రోజు మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మీకు ఇక్కడ నుంచి మార్కెట్లో నాకు ఎక్కడ ట్రేడ్ ఇచ్చిందో చెప్పండి. నాకు ఒక విషయం, నాకు ఎక్కడ ట్రేడ్ ఇచ్చిందో, మీకు ఎక్కడ ట్రేడ్ ఇచ్చిందో చెప్పండి. నాకు ఎక్కడ ట్రేడ్ ఇవ్వలేదు. చూడండి, ఇది రెడ్, ఇది గ్రీన్, రెడ్ గ్రీన్. మళ్ళీ ఈ ఈ విత్తులు ఎందుకు వదిలేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఆ విత్తులు ఎందుకు వదిలేస్తున్నారు? మార్కెట్ ఈ క్యాండిల్, ఇప్పుడు ఈ క్యాండిల్ ధర ఉంది, మార్కెట్ ఇదంతా ఏమవుద్దో మనకు తెలియదు. ఈ క్యాండిల్ ధర ఉన్నప్పుడు క్యాండిల్ ఇంతవరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇదంతా సెల్లింగ్ ప్రెషర్ మీకు కనిపిస్తుంది. తర్వాత క్లోజింగ్ టైంలో పైకి వెళ్ళి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. బట్ క్యాండిల్ అవ్వడం 5 minutes వరకు ఇంతకెందుకు వచ్చింది కదా. సో అలా అదే విధంగా మీరు చూడండి, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్. సో ఇక్కడ ఒక జోన్ లో క్రియేట్ అయింది. సరే, ఇక్కడ ఒక ట్రాప్, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగితే వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 2 candles లో పైకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ కిందకు వచ్చింది, కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వమంది, 2 సార్లు ఛాన్స్ ఇచ్చింది. దెన్ మార్కెట్ ఒక బౌన్స్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి. సరే అన్న, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కదా ఈ లెవెల్ దగ్గర. ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు 41,500 దగ్గర మంచి ఓఏ బిల్డప్ అయ్యి ఉంది. 41,500 మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయ్యి ఉంది కాల్ సైడ్. అక్కడ తీసుకుంటే తీసుకోవాలి, లేదా లేదు. రిస్క్ అంటే స్టాప్ లాస్ చిన్నది పెట్టుకొని అయితే తీసుకోవాలి, లేకపోతే లేదన్నట్టు తీసుకోవాలి. నేను అలాంటి దగ్గర తీసుకోను. కన్ఫర్మేషన్ లేని దగ్గర ఓఏ ఒకలా చూపిస్తుంది, మార్కెట్ ఒకలా బిహేవ్ చేస్తుంది, నేను తీసుకోను, వదిలేస్తాను. ఎందుకు అవసరం లేదు. ఇక్కడ ఏమైంది, మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందని ఎవరికి తెలియదు, ఒక బ్రేక్అవుట్ జరిగింది. కానీ అక్కడ నుంచి ఏమైనా కంటిన్యూ అయ్యిందా? మళ్ళీ నెక్స్ట్ 2 క్యాండిల్ అదే లెంత్కి వచ్చింది. చూడండి, గ్రీన్ రెడ్, గ్రీన్ రెడ్, గ్రీన్ రెడ్.
సో ఇది ఏమవుతుంది, ఫైట్ అవుతుంది. మళ్ళీ క్లోజింగ్ టైంలో ఒక మంచి 2-3 క్యాండిల్స్తో అప్పర్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ఇంత క్లోజింగ్ టైంలో 3:25కి వచ్చి ట్రేడ్ చేసేంత ఇంట్రెస్ట్ ఓపిక పోద్ది. ఇంత టైం మార్కెట్ చూసాక అది ఇంట్రెస్ట్ ఓపిక రెండు ఉండదు, రెండు చచ్చిపోతాయి. సో ట్రేడ్ దొరికినప్పుడు కన్ఫర్మ్గా నేను ఇస్తాను, కన్ఫర్మ్గా నేను చెప్తాను ఇక్కడ ట్రేడ్ అయ్యేటట్టు ఉంది చెయ్యండి అని. లేకపోయినప్పుడు వద్దు, వదిలేయండి. అలాంటప్పుడు మార్కెట్లు దూరకూడదు. సెల్లింగ్ ఇప్పుడు చూడండి, మార్కెట్ నేనేమనుకునే రోజు ఒక మంచి కరెక్షన్ ఒకవేళ తీసుకుంటే మంచి ఫాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది జరగలేదు. ఎప్పుడు తెలుసా ఫిక్స్ అయినా అంటిల్ 12:30 వరకు మార్కెట్ ఎప్పుడైతే 40,400 41,400 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ చేసిందో, ఈ పైన ఇక్కడ ఈ బ్రేక్అవుట్ లో ఫ్లోలో వెళ్ళిపోవాలి. బట్ ఇది ఎప్పుడైతే పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ చేసిందో నాకు కన్ఫర్మేషన్ వస్తుంది మార్కెట్ కిందకి రాదు, ఇంకా పైన ఉంటుంది. ఎంతైనా వాలటైల్ అవుతే పైకే ఉంటుంది తప్ప కిందకి రాదని కన్ఫర్మేషన్. ఇలాంటి దగ్గర పుట్టి సెల్ చేసుకుని కూర్చోవచ్చు. బట్ స్టిల్ అగైన్ అదే చెప్తున్నా, 40,500 పుట్ ఫస్ట్ ఒక పుట్ని సెల్ చేయమన్నా, 40,500 పుట్ అది సెల్ చేసుకుని యాస్టీస్ అలాగే కూర్చోవచ్చు. 40,600 వరకు వెళ్ళింది, అది ప్రీమియం డికే అవుద్ది. బట్ స్టిల్ నేను అదే చెప్తున్నా, మార్కెట్లో సడన్ గా ఒక పెద్ద కరెక్షన్ వచ్చింది అనుకోండి, లాస్ అయిపోతారు. అలాంటి దగ్గర మనం ట్రేడ్ తీసుకోవాలి. కన్ఫ్యూజన్ స్టేజ్ కాబట్టి నేనేం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి, 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. 1 డే టైం ఫ్రేమ్లో మీకు ఒక మంచి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుందా, ఎగ్జాక్ట్ ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ ఇది. ఓకే, ఎగ్జాక్ట్ ఒక మంచి రెసిస్టెన్స్ జోన్. ఫర్ మీ ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఓకే, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ అయిపోయింది, డన్. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ ప్రకారం మార్కెట్ అయితే మంచిగా బ్రేక్అవుట్ అయితే జరిగింది. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ జోన్ పైన ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి, రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. మార్కెట్లో వీక్నెస్ అయితే లేదు. ఫస్ట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకో, మార్కెట్లో వీక్నెస్ లేదు. రేపు ఇంపార్టెంట్ లెవెల్ 41,600 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయిందా, అగైన్ మీరు ఒక బయింగ్ చూస్తారు. 41,600 పైన మార్కెట్ సస్టైన్ అయ్యిందా, 15 మినిట్స్ క్యాండిల్ ఒక 2-3 క్యాండిల్ కానీ 41,600 పైన కానీ క్లోజింగ్ ఇచ్చాయా, దాన్ని మీరు మళ్ళీ ఆ హై బ్రేక్ అయితే మీరు కాల్ సెట్ ప్లాన్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మళ్ళీ మీరు బయింగ్ చూస్తారు. 40,800, 40,900, 41,900, 41,800 ఇవన్నీ కొత్త లెవెల్స్ టచ్ చేసుకుంటూ 42,000 దాకా వెళ్ళిపోద్ది మార్కెట్. కొత్త అంటే మళ్ళీ మార్కెట్ హైయర్ లెవెల్స్ చూస్తారా నేను అంటున్నాను. అది ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ రేపు కానీ ఒక మంచి కరెక్షన్ పడాలి అంటే ఈ ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఇలా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుందా, కొద్దిగా ట్రెండ్ లైన్ అటు ఇటు అయినా ఈ ట్రెండ్ లైన్ పెట్టుకోండి. లేదంటే ఇలా ఛానల్ పెట్టుకోండి, ఏదో ఛానల్ ఇలా ఛానల్ పెట్టుకోండి. ఇలా ట్రెండ్ లైన్ పెట్టి ఇది ఇలా ఛానల్ పెట్టుకోండి. రేపు ఒక్కటే సింపుల్ లాజిక్, ఇన్ కేస్ ఈ ఛానల్ కానీ బ్రేక్ అయితే డౌన్ సైడ్, ఈ ఛానల్ కానీ బ్రేక్ అయితే నా ప్లాన్ 41,400 ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్ అయిపోయింది. ఈ లెవెల్ బ్రేక్ అయినంత వరకు నేను ప్లాన్ చేయను. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకు వస్తే అగైన్ ఐ విల్ బై పుట్. అది కన్ఫర్మ్ ఈ గ్యాప్ అంతా కవర్ చేయడానికి వచ్చేస్తుంది. అంటే గ్యాప్ ఏదైతే ఉందో కొద్దిగా మంచి పెద్ద ఫాల్ అవుతుంది. డౌన్ సైడ్ చాలా రోజులు అయింది ఫాల్ లేదు, కంటిన్యూ 8 days 7-8 days నుంచి ఒక అప్ ట్రెండ్ ర్యాలీ ఇస్తుంది. కాబట్టి ఒక మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు దీని కేసు 41,400 కింద ట్రేడ్ అయితే, 41,600 పైన ట్రేడ్ అయితే మంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ఇది నా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ 50లోకి రండి. నిఫ్టీ 50లో 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. మంచి రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ పైన క్లోజింగ్ ఇచ్చింది. దిస్ ఈస్ ఎ గుడ్ ప్రాపర్ మంచి బుల్లిష్ సైన్. బ్రేక్అవుట్ సైన్ పైన క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, బెటర్. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ ఎలాగా పైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మనకి ఇంపార్టెంట్ జోన్ ఇదే అవుతుంది. ఫస్ట్ థింగ్ దీనిపైన ఎలాగా క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి, సో మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ ఆ 17,750 ఈ లెవెల్ పైన ఆల్రెడీ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒకవేళ ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కింద ఇక్కడ టైం 15 మినిట్స్ క్యాండిల్ 1, 2, 3 ఇక్కడ టైం స్పెండ్ చేసి అంటే మార్కెట్ కిందకు వస్తుంది. ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి వస్తుంది. ఏ లెవెల్ 17,660, 17,600 ఈ రెండు లెవెల్ టైం టెస్ట్ చేయడానికి వస్తుంది. ఎప్పుడు 17,750 కింద ఈ లెవెల్ కింద కానీ మార్కెట్ టైం స్పెండ్ చేసిందా ఈ లెవెల్కి వస్తుంది. ఓకే, 17,660, 17,600. ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడికి మళ్ళీ ఇదే లెవెల్ దగ్గరకు వచ్చిందా మళ్ళీ ఒక బయింగ్ వస్తుంది. మీరు ఇంకే గ్యాప్ అప్ ఓపెన్ అయితే డోంట్ వరీ, కొద్ది పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒక బయింగ్ మీరు ప్లాన్ చేయొచ్చు. నిఫ్టీ 50 ఇది అనమాట ప్రజెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, నీకు ఒక క్లారిటీ వచ్చింది, బాగానే ఉంది. సో మధ్యలో ఈ ఒక సపోర్ట్ కూడా పెట్టుకోండి 17,650. సో 17,600, 17,650 పైన ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఇప్పుడు ఇది ఇక్కడ కానీ టచ్ చేస్తే మాత్రం మార్కెట్ ఒక బుల్లిష్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కింద అయితే మాత్రం చెప్తున్నాను కదా, ఈ రెండు సపోర్ట్లు ప్లాన్ చేసుకోండి బయింగ్ సైడ్.
ఇప్పుడు ఓఏ డీకోడింగ్లోకి వద్దాం. ఓఏ డీకోడింగ్లోకి వస్తే నిఫ్టీ 50లో ఓన్లీ పుట్ రైటింగ్ చూడండి ఎక్కడుంది. మార్నింగ్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఇది చూడండి మార్నింగ్ నుంచి ఏమైంది మార్కెట్లో. మార్నింగ్ నుంచి మార్కెట్ ఎక్కడుంది 17,800 దగ్గర ఓన్లీ పుట్ రైటింగ్ ఉంది, కాల్ రైటింగ్ లేదు. నెక్స్ట్ 17,750 ఓన్లీ కాల్ చూడండి, పుట్ రైటింగ్ ఆల్మోస్ట్ 1047కి కాల్ రేటింగ్ పెరిగింది. 17,800 దగ్గర 1047 కాల్ రేటింగ్ పెరిగింది. మళ్ళీ అలా చూడండి బాగా పెరిగిందో మెల్లి కాల్ రేటింగ్ తగ్గుతూ వచ్చింది, మెల్లిగా కాల్ రేటింగ్ తగ్గుతూ వచ్చింది. ఓన్లీ పుట్ రైటింగ్ మెల్లిగా మళ్ళీ స్టార్ట్ అయింది. పుట్ రైటింగ్ పెరగడం సింగిల్ గా ఓవరాల్ గా కాల్ రైటింగ్ తగ్గిపోయి లాస్ట్ క్లోజింగ్ టైంలో ఫుల్ పుట్ రైటింగ్ పెరిగిపోయి పుట్ రైటింగ్ హెవీ అయిపోయింది. ఓకే, మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్ ఉంది. తర్వాత మధ్యలో కొద్ది కాలర్స్ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. అలాగే చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ 16th డేట్ అంటే 16th ఏప్రిల్ది మార్కెట్ లో బాగా అబ్జర్వ్ చేయండి. 17,700 18,000 దగ్గర మంచి పెద్ద పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. లేకపోతే 17,700 17,900 ఈ రెండు కన్సిడర్ చేసుకున్న ఓకే. ఈ వీక్ లో అంటే ఇంకా రేపు కాబట్టి ఈ వీక్ లో 17,700 17,900 ఈ రెండు రేంజ్ల మధ్యలోనే ఉంటుంది మార్కెట్, పైకి కిందకి. మెయిన్ 17,800 దగ్గర మంచి ఫైట్ అవుతుంది, రెండు వైపులా వాల్యూమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఈ వీక్ కి. అంటే ఇంక రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇంక రేపు కనుక్కోండి. ఆ బ్యాంక్ నిఫ్టీ చూస్తే రేపటికి బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ పుట్ రైటింగ్ 41,500 దగ్గర స్ట్రాంగ్ గా ఉంది. మార్నింగ్ నుంచి ఏమైందో చూపిస్తాను ఒకసారి చూడండి, ఎందుకు కన్ఫ్యూజ్ డేటా అని చెప్పాను. మార్నింగ్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయిందా, ఇగో మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది 17,600 దగ్గర. అలా కొంచెంసేపు అయిన తర్వాత మార్కెట్ ఏమైంది వచ్చింది. ఇక్కడ చూడండి సడన్ గా 17,600 దగ్గర 17,500 దగ్గర కాల్ రేటింగ్ పెరిగింది. ఎప్పుడు 10-11 సరే 10:30కి 10:40కి 10:50కి చూడండి ఏమైంది చూసారా. కాల్ రేటింగ్ ఎక్కడుంది 17,500 దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది దాటితే 17,300 దగ్గర సపోర్ట్ ఉంది. 300 to 500 ఒక 200 పాయింట్స్ రేంజ్ కాసేసారు వీళ్ళు పైకి కిందకి. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ అలా కిందకి వెళ్ళండి, మళ్ళీ చూడండి టైం స్పెండ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందో అలా చూడండి. మార్కెట్ ఎప్పుడైతే అర్థమని ఇక్కడికి వస్తుందో టైం అన్ని మారుతాయి. ఇక్కడికి వచ్చారు ఆల్మోస్ట్ 1 గంట తర్వాత 17,500 దగ్గర ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తానికి ఒక్కసారికి తగ్గిపోద్ది. 17,500 కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక్కసారిగా తగ్గిపోయి పుట్ సైడ్ పెరిగిపోద్ది. ఇంకా అక్కడ నుంచి పుట్ ఫుల్ డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది మార్కెట్లో అసలు ఎక్కడ ఆగదు, ఫుల్ సింగిల్ సైడ్ డైరెక్షన్ చేసుకెళ్ళిపోద్ది. అప్పటి వరకు 41,500 దగ్గర రెసిస్టెన్స్ కాశారు. ఇప్పుడు 1 గంట ఆల్మోస్ట్ 2 వరకు కాశారు. 2 o'clock ఇది అంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేయడం. ఇంక వీళ్ళ దగ్గర పేషెన్స్ ఏముంటది, వీళ్ళు వదిలేశారు పట్టుకెళ్ళిపోరా బాబు అని పైకి పట్టుకెళ్ళిపోయారు. ఇంకా అర్థమైందా, కాన్సెప్ట్స్ అలాగే జరుగుతాయి. కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్ నేర్చుకోవాలి మీరు, చాలా కష్టపడితే కానీ రావు ఇవి. సో 41,500 ఇంకా ఈ వీక్లీలో గట్టిగా రెసిస్టెన్స్ అక్కడే ఉంది. తర్వాత చూస్తే పుట్ సైడ్ కాల్ సైడ్, పుట్ సైడ్ 44 43 ప్రతి దగ్గర పుట్ స్ట్రాంగ్ గా ఉంది. కాల్ కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది, బట్ ఓకే పైకి వెళ్ళే స్కోప్లు అయితే గట్టిగా ఉన్నాయి. ఓకే, పీసీఆర్ కూడా 1.58 2% పీసీఆర్ అంటే ఫుల్లీ బుల్లిష్ మూమెంటం అనమాట. ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ లో కొద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ డీకోడ్ చేస్తే పుట్ రైటింగ్ ఎక్కువ ఉంది, కాల్ రైటింగ్ తగ్గింది. ఓవరాల్ గా పుట్ రైటింగ్ కాల్ రైటింగ్ రెండు ఫైట్ అవుతూ బాగానే జరిగాయి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అయితే పుట్ రైటింగ్ లాస్ట్ మినిట్ లో పెరిగింది, కాల్ రైటింగ్ తగ్గింది. మార్నింగ్ అంతా కాల్ రైటింగ్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి, నిఫ్టీ 50లో ఓన్లీ పుట్ రైటింగ్ కాల్ రైటింగ్ కూడా తగ్గింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు తగ్గింది తెలుసా, పుట్ రైటింగ్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి పెరిగింది, తర్వాత పుట్ రైటింగ్ కొంచెం తగ్గింది. కాల్ రైటింగ్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఉన్నది, తర్వాత క్లోజింగ్ టైంలో కొద్దిగా పెరిగింది, అంతే తేడా. ఆల్మోస్ట్ కాల్ రైటింగ్ పెద్దగా లేదు, పుట్ రైటింగ్ ఉంది అనుకోండి మార్నింగ్ నుంచి. ఓకే, అండ్ ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 minutes లో చూడండి ఏమైందో. లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ తీసి పక్కన పడేయండి. 150 ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్ద కాదు. లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్. ఇప్పుడు ఎవరు వచ్చారు, బిగ్ ప్లేయర్లు ఎవరూ లేరు ఇక్కడ. బిగ్ ప్లేయర్ పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేడు. బిగ్ ప్లేయర్ ఆల్రెడీ పొజిషన్ హోల్డ్ చేసి కూర్చున్నాడు. సో దానివల్ల ఓపెన్ ఇంట్రెస్ట్ లో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. నిఫ్టీ 50లో వచ్చింది ఆ మేజర్ డిఫరెన్స్ చూడండి, ఎంత 38 వచ్చింది. తర్వాత ఒక స్మాల్ మళ్ళీ ఒక బిగ్, మళ్ళీ ఒక బిగ్ ప్లేయర్, మళ్ళీ ఇది ఒక బిగ్ ప్లేయర్ పొజిషన్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు ఉంది ఇక్కడ. సో ఓవరాల్ గా 1 2 3 సార్లు వచ్చాడు బిగ్ ప్లేయర్. మిగతా వాళ్ళందరూ చిన్న వాళ్ళు ఆడుకున్నట్టే ఆడుకున్నారు. బిగ్ ప్లేయర్ వచ్చినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ పర్సంటేజ్ ఉంది 17 31 23. చేంజింగ్ ఆఫ్ ప్రైస్ చూడండి ఎంత పెరిగిందో. ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ హ్యూజ్ రావడం. సో దానివల్ల మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది. చిన్నోడు వస్తే ఏం పెరిగిద్ది, ఇక్కడ ఏం పెరగదు, అదనమాట గేమ్. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ చూస్తే ప్రజెంట్ పాజిటివ్ గానే ఉంది. మంది అక్కడ 17,863 దగ్గర క్లోజ్ అయింది. SGX నిఫ్టీ 17,875 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6.5-7 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ అంతా పాజిటివ్. డౌ జోన్స్, డాక్స్, వైమనీ
బిట్ కాయిన్, నాస్డాక్ అన్ని, బిట్ కాయిన్ ఒకటి తప్ప నాస్డాక్, క్రూడ్ ఆయిల్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్లో కూడా ఏం నెగిటివ్ న్యూస్ లేవు. మార్కెట్లో ఫాలో అవ్వాల్సిన అంత పెద్ద నెగిటివ్ న్యూస్ లేవు. మార్కెట్ ఏం చేయాలి, చాలా కరెక్షన్ తీసుకుంది. ఇది ఎప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందా? మార్చ్ మంత్ అంతా మార్కెట్ ఎప్పుడు ఫాలో అవుద్ది. మార్చ్ మంత్, ఎవ్రీ మార్చ్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ప్రతి మార్చ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎవ్రీ మార్చ్ ఫాలో అవుతుంది. ఈ మార్చ్ ఫాలో అయ్యింది. ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్ మార్కెట్ బుల్ రన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ మార్కెట్ అంతైనా పైకి వెళ్ళిపోద్ది, బుల్ రన్ స్టార్ట్. ఇంకా మళ్ళీ మార్చ్, జూన్, జూలై టైంలో మళ్ళీ కరెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. సో అదే మార్చ్ టైంలో కరెక్షన్ అయితే తీసుకుంది. ఓకే. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి, టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అయిపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. కోర్సులో ప్రజెంట్ ఆఫర్ ఉంది, టిల్ 17th 20 వరకు కోర్సులో ఆఫర్ ఉంటుంది, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి, నేను ఆల్రెడీ స్టాక్ ఆప్షన్స్ కొన్ని హోల్డ్ చేయమని అప్పుడు మా టీంకి చెప్పారు, మేము ఎవరికి చెప్పలేదు, టీంకి చెప్పాను. టాటా కన్సల్ట్, అప్పుడు ఆ స్టాక్ ఆప్షన్స్ ఏం చేసే పర్ఫార్మెన్స్ చూపిస్తాను. ఫస్ట్ టాటా కన్సల్టెంట్, ఇది ఆల్మోస్ట్ 15 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ రండి. ఇది ఆల్మోస్ట్ ఇగోండి 50% ప్రాఫిట్ వస్తుంది. ఆల్మోస్ట్ 12% ప్రాఫిట్ వచ్చి మళ్ళీ కాస్ట్ లో ట్రేడ్ అవుతుంది. ఓకే, డన్. టార్గెట్ హిట్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ 50-60% ప్రాఫిట్ లోకి వచ్చింది. నెక్స్ట్ స్టాక్ హిందల్కో ట్రేడ్ అవ్వలేదు, హిందల్కో ట్రేడ్ జరగలేదు అనమాట. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది, ముందంతా ట్రేడ్ దొరకలేదు. ఆల్మోస్ట్ ఎంట్రీ మిస్ అయిపోయి వదిలేయండి, అప్పటి నుంచి ఇప్పుడు ఎంట్రీ దొరకలేదు. తర్వాత యూపీఎల్ ఇచ్చిన స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది, యూపీఎల్ కూడా ఎంట్రీ ఇప్పుడు రీసెంట్ గా జరిగింది. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏమైంది చూడండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆల్మోస్ట్ ఎంట్రీ ఎప్పుడు 10th జరిగింది. ఎంట్రీ 10th నుంచి ఆల్మోస్ట్ చూస్తే టార్గెట్ వైపు బాగా వెళ్తుంది. గుడ్, ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గో ద టార్గెట్. తర్వాత ఇండస్ట్రియల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ రెండు బాగా పర్ఫామ్ చేశాను నేను అనుకున్నాను. ఎందుకంటే ఇండస్ట్రియల్ బ్యాంక్ టార్గెట్ వైపు ఆల్మోస్ట్ వెళ్ళింది, అంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ వెళ్ళింది, స్టాప్ లెస్ తినలేదు, బట్ ఇక్కడ క్లోజింగ్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జెడ్ టార్గెట్ ఇచ్చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ ఎంట్రీ, ప్రాపర్ ఎంట్రీ. ఇది ఎలా ఎంట్రీ అంటే బై అండ్ సెల్ సిగ్నల్స్ విత్ మై స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు అది 1 day టైం ఫ్రేమ్ లోకి రండి. 1 day టైం ఫ్రేమ్ లోకి వచ్చాక ఇక్కడ బై సెల్ సిగ్నల్ వచ్చింది చూసారా, ఇది ఈ బై అండ్ సెల్ సిగ్నల్ తో విల్ గో ఫర్ ఎంట్రీ. బై సిగ్నల్ వచ్చింది, దీనిపైన ఎంట్రీ. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ పైన క్లోజింగ్ ఇస్తే ఎంట్రీ తీసుకున్నా. టార్గెట్ నేను ఈ రేంజ్, అంటే ఈ పైకి ఇక్కడ వరకు పెట్టుకున్నా ఎగ్జాక్ట్ గా ఈ రేంజ్. బట్ టుడే మార్కెట్ కంప్లీట్ గా 2 days లో వచ్చి మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గో. ప్రజెంట్ అయితే ఇంకా మార్కెట్ బై సిగ్నల్ అయితే జరిగింది, పైన క్లోజింగ్ ఇచ్చే, స్టాప్ లెస్ తినట్లు పైన క్లోజింగ్ ఇచ్చింది. అదే విధంగా అన్ని అలాగే మేము అనుకున్న ప్రతి ఒక్క స్టాక్, నేను చెప్పిన ఇప్పుడు ప్రతి ఒక్క స్టాక్ చూడండి పైన క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 50-60% ట్రేడ్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చింది. టాటా కన్సల్టెంట్ ఇదైతే ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చి జరిగింది, బై సిగ్నల్ పైన క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఈ రోజు ఎంట్రీ అయిపోవాలి మేము, మరి నేను చూడలేదు, మిస్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇలా స్టాక్ ఆప్షన్స్ రిలేటెడ్ కాదండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి, మీరు నేర్చుకోవాలి కానీ బొచ్చు నేర్పించగలం మనం, అంత కెపాసిటీ ఉంది. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే, అదంతా తర్వాత విషయం, తర్వాత మరి మీ ఇష్టం అది. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలంటే మీరు కామెంట్ చేస్తారు కదా, కామెంట్లో ఫస్ట్ లింకే ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? అప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాను, నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.